వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన సనాతన హిందూ ధర్మంలో ప్రతి ఆచారానికి, ప్రతి సంప్రదాయానికి, అంతెందుకు మనం పూజించే ప్రతి గుర్తుకు వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయ రహస్యం దాగి ఉంది. మనం నిత్య జీవితంలో ఎన్నో పూజలు చేస్తాం, ఎన్నో శుభకార్యాలు నిర్వహిస్తాం. నూతన గృహప్రవేశం చేసినా, కొత్తగా వ్యాపారం ప్రారంభించినా, కొత్తగా అకౌంట్ పుస్తకాలు తెరిచినా, చివరకు వాహనం కొన్నా సరే మనం మొదటగా వేసే ముద్ర స్వస్తి. వాటన్నింటిలోనూ అత్యంత పవిత్రమైనది, అపశృతులను తొలగించేది, సకల శుభాలను చేకూర్చేది ఒకే ఒక్క చిహ్నం, అదే స్వస్తిక్ చిహ్నం. అసలు ఈ స్వస్తిక్ చిహ్నానికి ఎందుకంత ప్రాధాన్యత ఉంది? ఈ 4 గీతలు 4 చుక్కల వెనుక దాగున్న విశ్వ రహస్యమేమిటి వంటి విశేషాలు, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ విశ్లేషణను పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి. మొదటగా స్వస్తిక్ అనే పదానికి అర్థమేమిటో చూద్దాం. సంస్కృతంలో సు అంటే శుభం, అస్తి అంటే కలగడం లేదా ఉండటం, అంటే సకల జీవులకు శుభం కలగాలి, అంతా మంచే జరగాలి అని ఆశీర్వదించే ఒక దివ్యమైన ముద్రే ఈ స్వస్తిక్. మన పురాణాల ప్రకారం స్వస్తిక్ చిహ్నాన్ని సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని స్వరూపంగా భావిస్తారు. అలాగే ఇది విఘ్ననాయకుడైన శ్రీ మహాగణపతికి ప్రతిరూపం. పూజ ప్రారంభంలో గణపతిని ఎలాగైతే కొలుస్తామో అలాగే ఏ శుభకార్యానికైనా విఘ్నాలు కలగకుండా ఉండటానికి ఈ స్వస్తిక్ ముద్రను వేస్తాం. ఇది కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, విశ్వంలోని సకల సారాన్ని, సకల శక్తిని తనలో ఇముడ్చుకున్న ఒక దివ్య యంత్రం. అయితే ఈ స్వస్తిక్ ఆకారంలో 4 గీతలు ఉంటాయి. ఈ 4 గీతలు దేనికి సంకేతమో ఓసారి తెలుసుకుందాం. మొదటి గీత తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే 4 దిక్కులకు ఇవి సంకేతం. అంటే 4 దిక్కుల నుండి మనకు మంచి ఆలోచనలు, సంపద, ఆరోగ్యం రావాలని ఇది సూచిస్తుంది. అలాగే రెండో గీత మన ధర్మానికి మూలాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలకు ఇవి ప్రతీకలు. మూడో గీత మానవ జీవిత పరమార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను ఇవి సూచిస్తాయి. ఇక నాలుగో గీత సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని 4 ముఖాలకు, అలాగే కాలచక్రంలోని 4 యుగాలైన సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలకు ఇవి సంకేతాలు. ఇలా ఒక చిన్న చిహ్నంలో మన సనాతన ధర్మ సారాంశం మొత్తం ఇందులో దాగి ఉంది. అందుకే దీనిని ఇంట్లో ఉంచటం వల్ల నలుదిక్కుల నుండి సానుకూల శక్తి, అంటే పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. అయితే చాలామంది స్వస్తిక్ వేసేటప్పుడు కేవలం గీతలు మాత్రమే గీస్తారు, కానీ అది తప్పు. స్వస్తిక్ మధ్యలో 4 చుక్కలు తప్పకుండా పెట్టాలి. ఆ 4 చుక్కలు దేనికి సంకేతం అంటే అహంకారాన్ని వీడటం, సమర్పణ భావం, భక్తి మరియు శరణాగతి. ఇవి ఉన్నప్పుడే మానవుడికి మోక్షం లభిస్తుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. స్వస్తిక్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి కుడివైపుకు తిరిగేది, రెండోది ఎడమ వైపుకు తిరిగేది. కుడివైపుకు తిరిగే స్వస్తిక్ సూర్యుడి గమనాన్ని, జగత్ కళ్యాణాన్ని, ప్రగతిని సూచిస్తుంది. దీనిని మనం ఇళ్లలో, పూజలలో ఉపయోగిస్తాం. ఎడమ వైపు తిరిగే స్వస్తిక్ను సౌవస్తిక అంటారు. ఇది తాంత్రిక పూజలలో, కాళీమాత ఆరాధనలో, ప్రత్యేక సందర్భాలలో మాత్రమే వాడుతుంటారు. కాబట్టి మనం ఇంట్లో ఎప్పుడైనా వేసేటప్పుడు కుడివైపుకే వంగి ఉండేలా చూసుకోవాలి. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం స్వస్తిక్ చిహ్నానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా, వాస్తు దోష నివారణకు స్వస్తిక్ అద్భుతంగా పనిచేస్తుంది. మీ ఇంటి సింహద్వారంపై పసుపుతో లేదా కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేయడం వల్ల ఇంటి లోపలికి ఎలాంటి దుష్ట శక్తులు, దిష్టి, నకారాత్మక ఆలోచనలు ప్రవేశించలేవు. ఇది ఇంటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే వ్యాపార సంస్థలలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, ధనలాభం కోసం క్యాష్ బాక్స్ లేదా లాకర్పై సింధూరంతో స్వస్తిక్ గుర్తును వేస్తుంటారు. ఇలా చేయటం వల్ల ఐశ్వర్యం నిలిచి ఉంటుందని పెద్దల నమ్మకం. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాచీన సంస్కృతులలో కూడా ఈ స్వస్తిక్ను అదృష్టానికి, శాంతికి చిహ్నంగా పూజించారు. ఇంతటి ఘనమైన చరిత్ర, ఆధ్యాత్మిక శక్తి ఉన్న
స్వస్తిక్ గుర్తును మనం గౌరవిద్దాం. ప్రతి శుభకార్యంలోనూ దీనిని భక్తితో స్మరిద్దాం. ఈరోజు మనం స్వస్తిక్ చిహ్నం యొక్క అద్భుతమైన విశ్లేషణను తెలుసుకున్నాం కదా. మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక పూజా విశేషాల కోసం మన భక్తి భాస్కర ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.